ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పివి నరసింహారావు సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశ ప్రగతికి బాటలు వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలు సేవలు ప్రారంభించే విధంగా అధికారులు చొరవ చూపాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు నివారించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వార్తల వివరాలు: పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు తీసుకుని భారతదేశ ప్రగతికి బాటలు వేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మూర్తి మార్గ్ 3లో నిర్వహించిన పివి నరసింహారావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ సాహసోపేతమైన నిర్ణయాలను పివి నరసింహారావు తీసుకుని అమలు చేశారన్నారు. నేడు మనం ఈ సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, He recognized that the crisis was an opportunity and realized that India needed bold economic reforms. He went ahead and launched the historic economic reforms that is 1991. He has changed the future of India. We are all here today enjoying the benefits of his economic reforms. According to me, is a game changer. China Deng Xiaoping was respected in that angle. India's Deng Xiaoping, PV Narasimha Rao, nobody can forget his contribution for the nation. రానున్న 4 సంవత్సరాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈరోజు ఆయన ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ రంగాలలో ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, ఆ సంస్థల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తి చేశామని, సాధ్యమైనంత త్వరగా ఈ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నంలో మానసిక ఆసుపత్రి ఆవరణలో 30 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాలు, అకాడమిక్ బ్లాక్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఆ తరువాత నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా 1,38 లక్షల రూపాయల వ్యయంతో పెదవాల్తేరు వద్ద నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జిమ్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 40 పడకల ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్ల కాంప్లెక్స్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సాధించడానికి ప్రైవేట్ ఆసుపత్రుల సహకారం కీలకమని పేర్కొన్నారు. ఏటా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ని అందించే ఆరోగ్య బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందని మంత్రి ప్రకటించారు. కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో 1,60,00,000 కుటుంబాల తరపున ఆరోగ్య బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి వెల్లడిస్తూ, ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా అర్హత కలిగిన పేదలందరికీ కూడా 25 లక్షల దాకా ఉచితంగా వైద్య సహాయం అందించే చర్యకి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగానే ఒక హైబ్రిడ్ మోడ్ ని తీసుకొస్తున్నాం. 1,60,00,000 కుటుంబాలకి ప్రీమియం ముందుగానే చెల్లించి ఒక నిరంతరాయంగా నిరాటంకంగా వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో నెట్వర్క్ హాస్పిటల్స్ గా ఉంటున్న వాటికి కూడా కాస్త లాభం జరుగుతుంది. చాలా శ్రద్ధ తీసుకొని మెడ్టెక్ జోన్ ని ఒక కొత్త రూపాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చారు. మెడ్టెక్ జోన్ లో చాలా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, చాలా వరకు ఎక్స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి. మనం ఇక్కడే దేశీయంగా తయారు చేసుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ చేసి బయట దేశాలకు గతంలో ఇంపోర్ట్ చేసుకునే స్థితి నుంచి ఇవాళ ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చాం. మరింత పటిష్టపరుస్తుంది. తోతాపూరి మామిడి రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలను రాయితీ రూపంలో రైతులకు అందించనున్న నేపథ్యంలో ఆర్థిక సహాయం దుర్వినియోగం కాకుండా చూడాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయం నుండి మండల వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో ఈరోజు కలెక్టర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు సరైన విధానంలో రాయితీ అందే విధంగా మండల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని రైతుల నుండి గుజ్జు పరిశ్రమలకు అందించడం జరిగిందని చెప్పారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల నుండి మామిడి సేకరణ జరుగుతోందని, మరో 15 రోజుల పాటు ఇది కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ₹4 సబ్సిడీ మొత్తం 120 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఆఖరి ఎకరాకు సైతం సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వాటర్ మేనేజ్మెంట్ను అమలు చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ దుర్గాఘాట్లోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ వద్ద డాక్టర్ కెఎల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి రంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కెఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పారు. పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి జలాలు ఉత్తరాంధ్ర, రాయలసీమకు అందిస్తామని మంత్రి పేర్కొంటూ కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని పోలవరం ఆ యొక్క గోదావరి వరద జలాల్ని కేఎల్ రావు గారు ఆశించినట్లుగా అటు ఉత్తరాంధ్ర గారికి, రాయలసీమ గాని తీసుకెళ్లి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏ రకంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందో అదే ఒక ఉదాహరణ. కేఎల్ రావు గారు ఆశించినటువంటి నదుల అనుసంధానం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నెరవేర్చాలి, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ను కలిసి నియోజకవర్గ పరిధిలోని రైల్వేకి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి 6 నెలలు అయిందని, ఇంకా టెండర్లు పిలవలేదని జీఎంకి వివరించారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె కోరారు. గోదావరి స్టేషన్, కొవ్వూరు స్టేషన్లలో టాయిలెట్లు వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పుష్కరాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని పురంధేశ్వర్ కోరారు. మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లైవ్లీహుడ్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్సిలరేషన్ లీప్ కార్యక్రమాన్ని తాడేపల్లిలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి లీప్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 30,000 మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని చిన్న వ్యాపార సంస్థలను నెలకొల్పి అంచెలంచెలుగా ₹1 కోటి టర్నోవర్ సాధించే సంస్థలుగా రూపాంతరం చెందేలా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పివి నరసింహారావు సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశ ప్రగతికి బాటలు వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలు సేవలు ప్రారంభించే విధంగా అధికారులు చొరవ చూపాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు నివారించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.